హలో. హాయ్ అండి. హోల్సేల్ అండ్ రిటైల్ అప్లికేషన్ వాళ్ళు బిజినెస్ వాళ్ళు సార్ ఒక సాఫ్ట్వేర్ తీసుకోవాలా, 2 సాఫ్ట్వేర్లు తీసుకోవాలా, హోల్సేల్కి సపరేటు, రిటైల్కి సపరేటు సాఫ్ట్వేర్లు తీసుకోవాలా అని నాకు విపరీతంగా కాల్ చేశారు. సో వాళ్ళ కోసం అనేది నేను ఒక వీడియో చేస్తున్నాను. సో మన ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్ తీసుకుంటే ఒకే సాఫ్ట్వేర్ హోల్సేల్ అండ్ రిటైల్ వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఓకేనా, అది మన దాంట్లో బెస్ట్ ఫ్యూచర్. సేమ్ ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ ప్రాఫిట్ మేకర్ వాడే వాళ్ళ ప్రతి ఒక్కరికి సేల్ ఏ విధంగా ఎంట్రీ చేయాలో తెలుసు. ఇన్వెంటరీ క్లిక్ చేయండి, సేల్స్. సో సేల్స్నే మీరు క్లిక్ చేయగానే ఇక్కడ రిటైల్ అని వచ్చింది చూడండి. నేను ఇప్పుడు రిటైల్కి బిల్లు వేస్తున్నాను కాబట్టి రిటైల్ అని వచ్చింది. ఓకేనా, యాస్టీస్గా మీకు అందరికీ తెలిసిందే. పేషెంట్ నేమ్, ఇక్కడ డీటెయిల్స్ అనేది అన్ని ఎంట్రీ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్. సో పేషెంట్కి ఏ ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ అనేది ఎంట్రీ చేసేస్తాం. క్వాంటిటీ మనకి ఎన్ని కావాలి అనేది ఎంట్రీ చేసేస్తాం. ఫైనల్గా అన్ని ఐటమ్స్ ఎంట్రీ చేశాక ఫైనల్గా సేవ్ అనేది చేస్తాం. సో వీళ్ళు ఫోన్పే చేశారనుకోండి, ఫోన్పే అనేది ఎంట్రీ చేసేస్తాం. ఓకేనా, సేవ్ అని చేస్తాం. లేదు వీళ్ళకి ప్రింట్ ఇవ్వాలి అని అనుకుంటే ప్రింట్ ఆప్షన్ ఇస్తాం. అవసరం లేదు అని అనుకుంటే క్యాన్సిల్ చేస్తాం. సార్ రిటైల్ అయితే బాగానే ఉంది, మాకు అందరికి తెలుసు. మరి హోల్సేల్ బిల్ ఏ విధంగా ఎంట్రీ చేయాలి? హోల్సేల్ బిల్ ఎంట్రీ చేయాలి అంటే కంట్రోల్ F5 ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి స్క్రీన్ మారింది, అబ్జర్వ్ చేశారా? హోల్సేల్ అనేది బిల్ మారిపోయింది. ఈ హోల్సేల్లో మీరు అనేది బిల్స్ అనేది వేసుకోవచ్చు. సేమ్ కస్టమర్ లేదా పేషెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఈ ధోని ధన లేదంటే ధన మెడికల్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ స్క్రీన్ వచ్చేసి వీళ్ళ లెడ్జర్ కానీ పాత బిల్స్ ఏమన్నా ఉన్నాయనుకుంటే డిస్ప్లే అవుతుంది. అవసరం లేదు అని అనుకుంటే ఎస్కేప్ క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. సో ఐటమ్స్ ఎంటర్ క్లిక్ చేయండి, మన దగ్గర ఉన్న ఐటమ్స్ లిస్ట్ అన్నీ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ లెటర్ టైప్ చేయగానే డోలో, నేను డోలో 250 ఎంటర్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, క్వాంటిటీ నా దగ్గర 5 ఉన్నాయి. ఇది వచ్చేసి స్లిప్పులు 5.0 అంటే 5 స్లిప్పులు ఉన్నాయని. ఎంఆర్పి 40 రూపీస్. ఓకేనా, సో నాకు 2 స్లిప్పులు కావాలి. ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఐటమ్ ఏటీఎం తీసుకుంటున్నా. ఈ ఏటీఎంని మీరు అబ్జర్వ్ చేశారు అని అంటే ఇక్కడ చూడండి 32.4 ఉంది. అంటే ఏంటి, 32 స్లిప్పుల 4 లూజ్ ఉన్నాయని మనకు అర్థం. సో నాకు ఇప్పుడు ఏంటి అని అంటే ఒక 5 కావాలి. సో క్వాంటిటీ ఎంటర్ చేసేస్తున్నా 5. అన్నీ ఎంట్రీ చేస్తున్నా, అమౌంట్ మాత్రం 0 అని వచ్చింది. ఎందుకు అంటే ఈ పార్టీకి నేను బిల్ ప్రైస్ అనేది ఇవ్వలేదు, అందువల్ల 0 అని వచ్చింది. సో ఈ ధనా మెడికల్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం ఇతనికి ఏ విధంగా బిల్ అనేది ఇస్తున్నామనేది చూసుకోవాలి. ఇప్పుడు ఓకేనా, నేను ఎంఆర్పికి ఇవ్వాలనుకుంటున్నా. సో ఎంఆర్పి అనేది ఇస్తున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. ఇందాక బిల్ ప్రైస్కి రాలేదు అని అంటే ఈ పార్టీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బిల్ ప్రైస్లో 0 ఉండాలని నేను పెట్టుకున్నాను కాబట్టి అక్కడ వచ్చింది. అక్కడ మీరు రేట్ ఎంట్రీ చేసుకొని సేవ్ చేసుకుంటే ఇక్కడ రేట్స్ అనేవి వస్తుంది. సో ఎంఆర్పికి కావాలి. డోలో ఫ్రీలో ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫ్రీ క్వాంటిటీ ఎంటర్డ్ అని మనకు ఒక అలర్ట్ వచ్చింది. సో ఎస్ అని క్లిక్ చేస్తే ఎస్ అని అవుతుంది. అవసరం లేదు అని అనుకుంటే నో క్లిక్ చేస్తాను. నేను రాంగ్ అనేది ఎంట్రీ చేస్తున్నాను. సో క్వాంటిటీ అనేది ఎంట్రీ చేసేసుకుంటాను. ఓకేనా, సో నెక్స్ట్ ఐటమ్ క్వాంటిటీ 10 అనేది ఇచ్చున్నాను. చూడండి ఇప్పుడు నెట్ అమౌంట్ అనేది వచ్చింది. ఈ పార్టీకి నేను డిఫాల్ట్గా 5% డిస్కౌంట్ వెళ్ళాలి అని ఇక్కడ ఇచ్చుకున్నాను కాబట్టి నేను ఎంట్రీ చేయకుండానే డిఫాల్ట్గా 5% అనేది డిస్కౌంట్ వచ్చింది. ఓకేనా, సో మీరు బిల్లింగ్ అనేది పర్చేస్ ప్రైస్కి ఇవ్వచ్చు, కాస్ట్ ప్రైస్కి ఇవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందాక చూశారు కదా, ఆప్షన్స్ మీద ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఆప్షన్స్ మీరు ఏ విధంగా కావాలనేది ఫస్ట్ టైమే మీరు ఆ పార్టీకి సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకేనా, ఫైనల్గా బిల్ అయ్యాక సో మనం ఎన్ని ఐటమ్స్ ఇచ్చున్నామో చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఉంటుంది టోటల్ ఐటమ్స్. ఓకేనా, 2 ఐటమ్స్ ఇచ్చేసుకొని సేవ్ కావాలి అని అనుకున్నప్పుడు సేవ్ అనేది చేస్తాం.
సో వాళ్ళకి ప్రింట్ కావాలి అని అనుకుంటే ప్రింట్ ఇస్తాం, అవసరం లేదు అని అనుకుంటే క్యాన్సిల్ చేస్తాం. ఈ విధంగా హోల్సేల్ అండ్ రిటైల్ అప్లికేషన్ మన ప్రాఫిట్ మేకర్లో